ఆత్మీయముగా దీన్ని మనం ఏం చెయ్యాలి? పాటించాలి. ప్రభువుని ఏదో 40 దినాలు మాత్రమే తలంచుకుని, ప్రభా మా కోసం చనిపోయావా, మా కోసమేనా అని నువ్వు ఏదో అలా ఏడ్చి వెళ్ళిపోయినంత మాత్రాన కుదరదు. నువ్వు దేవునికి మారడం కావాలి. ఈ 40 రోజుల్లో చేసావు కదా, నీలో ఏమైనా మార్పు వచ్చిందా? 40 రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పుకుంటావు, 40 రోజులు ఉపవాసం ఉన్నావు, ఉపవాసం ఉన్నా నీలో ఏమైనా కొంచెమైనా మార్పు వచ్చిందా? మారలేదేంటి? మరలా నీ పనులు నీయే, నీ ఆలోచన నీదే. నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకుంటాను, ఉపవాసం ఉన్నావు, దేనికి ఉపకారం పడ్డా? ఏం మారావని? ఉపవాసం ఉన్నవారు వారిలో మార్పు కలిగిన వారి వలె కనపడాలి. ఈ లెంట్ డేస్ వల్ల నేను చాలా ఆత్మీయంగా బలపడ్డానండి వాక్యం చేత అన్నవారు ఎవరున్నారు? ఒకసారి చూపించండి. కొందరు ఈ 40 రోజుల వల్ల దేవుడికి నేను బాగా దగ్గరవ్వానండి, వాక్యం చదవడంలో దగ్గరవ్వాను, ప్రార్థనలో దగ్గరవ్వాను, యేసు ప్రభులో ఇంకా ఆత్మీయముగా కన్నీటి ప్రార్థన చేత ఇంకాను నేను యేసు ప్రభుకి నేను దగ్గరవ్వాను అనుకున్నవారు ఎంతమంది? 40 రోజులు మాత్రమే పేరుగా మాత్రమే ఉండేవారు, 40 రోజులు అవ్వగానే చర్చికు దూరం అయిపోయేవారు ఎందరో ఉన్నారు, లేరంటారా? ఈ 40 రోజులు రాగానే ఉపవాస ప్రార్థనలో ఉండేవారు, మిగతా రోజులు ఏమైపోయాయి? ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ఆచార సంప్రదాయాల ప్రకారంగా చేసేవారుగా లేరా? ఉపవాసం అన్నది దేవుడు ఎవండి సంవత్సరములో ఎన్నో రోజులు ఉన్నాయి, కనీసం వారంలో ఒక రోజైనా ఉపవాసం పుట్టినామా?